సరే అట్లా ఆమె ఆందోళనలో బీపీ డౌన్ అవుతుందో హై అవుతుందో తెలియదు కానీ ఉండి పడిపోతా ఉంది. నిన్న ఆమె చేసింది సెలైన్ కూడా పెట్టింది. మన పెళ్లికి కాదు వచ్చింది జనాలు వెంటనే విధుల్లోకి తొలగించాలి. విధుల్లోంచి ఆశా వర్కర్ల ఐక్యత. తీసుకోవాలి. ఆశా వర్కర్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. నా పేరు అరుణ. నేను మింజమూరు మండలం ఆశా వర్కర్ యూనియన్ లీడర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు కలిగిరి మండలంలో జరిగిన ఈ అన్యాయం మా అందరికీ కూడా చాలా బాధాకరమైంది. ఎందుకంటే గట్టిగా ఆమె ఇంకొక 5 సంవత్సరాలుగా రిటైర్డ్ అయిపోద్ది. మేము ఇంటికి వెళ్ళేసరికి ఆమె పరిస్థితి ఎలా ఉంది అంటే, నన్ను పలకరించే నాదుడే లేడా, నేను ఏదో చేసుకొని చనిపోవాలి అన్నంత దీర్ఘమైన పరిస్థితులలో నిన్న ఆమె ఉన్నది. మేము వెళ్ళి అడిగాము, ఏం జరిగింది, నువ్వు వర్క్ చేయట్లేదనే కదా నిన్న లెటర్ వచ్చింది, నువ్వు చేయట్లేదా అని. ఆమెనే కాదు, ఊర్లో కూడా మేము ఎంక్వైరీ చేసి అడిగాము. ఊర్లో ప్రతి ఒక్కరు కూడా మా అందరికీ ఆమె తెలుసు. 19 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంది. మాకు హెల్త్ బాగాలేదంటే ఏ టైంలో నన్ను వచ్చి మమ్మల్ని పలకరిస్తుంది. మాకు డెలివరీ కేసులు అంటే నైట్ 12 గంటలకు కూడా ఆమె తీసుకొని పోయిన రోజులు ఉన్నాయంట. ఆమె మళ్ళీ పెద్దగా చదువుకోలేదు, కానీ ప్రతి ఒక్క వర్క్ చేస్తుంది. విలేజ్లలో కూడా ఆమెకు చెడ్డ పేరు అనేది కూడా మేము అంత ఎంక్వైరీ చేస్తే ఎక్కడా లేదు. కానీ ఈ రోజు ఆమెని అలా అన్యాయంగా ఏ కారణం లేకుండా ఆమెకు కూడా తెలియకుండా చెప్పకుండా తీసేయడం అనేది చాలా అన్యాయము. ఎవరినో మేము కొత్త వాళ్ళని పెట్టుకోవాలి, మిమ్మల్ని తీసేయాలి అని అనడం ఎంతవరకు కరెక్ట్? 50 రూపాయలు వచ్చింది అప్పటి నుంచి కూడా ఆమె వర్క్ చేస్తా ఈ రోజు 10,000 తీసుకుంటుందన్న ఒక కక్షతోనే తీసేస్తున్నారు ఆమెని. కాబట్టి ఆమె సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నదండి. ఆమె ఏదన్నా చనిపోతే మా పరిస్థితి ఏంది అని వాళ్ళ అమ్మాయి వచ్చింది. వాళ్ళ అమ్మాయికి కూడా హెల్త్ బాగాలేదంట. బయటకు వచ్చి చాలా ఏడ్చింది, మా అమ్మ చనిపోతే మేము కూడా బతకం, మేము కూడా చనిపోతాము అని. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే వేడుకుంటున్నాము, ఆమెని కొంచెం చూడండి. ఈ రాజకీయ వేధింపులు అనేది ఆమె మీద పెట్టొద్దండి. ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ వర్క్ ని కాపాడుకుంటూ ఆమె వర్క్ చేస్తుంది కాబట్టి ఆమె మీద దయ ఉంచి ఈ వర్క్ లో ఉంచాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. మా వర్కర్ ని తీసేయాలి అని ఆలోచిస్తే మేము కూడా ఎన్ని రోజులైనా రోడ్డు మీద కూర్చుంటామండి. ఎందుకంటే మేము నిజాయితీగా వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము రోడ్డు మీద కూర్చుంటాం అంటున్నాము. కోవిడ్ టైంలో మేము ఎంత కష్టపడ్డామో ప్రభుత్వాలకు తెలుసు. ప్రతి ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించింది. అట్లా అని మేము ప్రభుత్వానికి అయితే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే మేము రాజకీయ నాయకులం కాదండి. మేము హాస్పిటల్లో పనిచేసే ఒక చిన్న పార్టీ ఉద్యోగస్తులము. మా మీద ఈ కక్ష సాధింపులు వద్దు. కాబట్టి విజయమ్మకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి. నమస్కారం.